ఫ్రెండ్స్. నేటి మాటలో జీవితము మరణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతి గడియను మరణ సమయంగానే భావించాలి. మనిషి వేసే ప్రతి అడుగు మరణానికి దగ్గర చేసేదే. నేడు జీవితము రేపు మరణము అన్న భావనతోనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. తెలిసిన ప్రపంచము నుంచి తెలియని లోకానికి ప్రయాణమే మరణం. ఇప్పుడు మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి అనేది ఏంటిది? ఇక్కడ ఉన్న ప్రపంచం మనకు తెలిసినటువంటి. మనం మరణం అంటే ఎక్కడికి పోతున్నాము? ఇదేమో జీవితం అన్నమాట. తెలిసిన ప్రపంచం ఏంటిది? జీవితము. తెలియని లోకానికి ప్రయాణం చేయడమే మరణం. కాబట్టి మనము బాధపడవలసిన అవసరం లేదు. కానీ మనిషి దీన్ని గుర్తించడు. మరణం అనే మాటని జీర్ణించుకోలేడు. ఇప్పట్లో చావు తన దరికి రాదనుకుంటాడు. ఈ భావనే అతన్ని మోసానికి గురి చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నిత్యము మరణాన్ని గుర్తించుకున్న వారే వివేకవంతులు. అవును, ఎన్ని రోజులకైనా మనం అక్కడికి వెళ్ళిపోవాలి, మన ఇల్లు అక్కడ ఉంది, ఇంకో ప్రయాణం చెయ్యాలి అని మనం అనుకోవాలి. చివరకు ప్రతి మనిషి మరణిస్తాడు. ఎవరికైనా మరణ సమయము ఆసన్నమైనప్పుడు వ్యవధి ఉండదు, తెలియదు కదా. ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు ఆ వ్యక్తి, భగవాన్ నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకు ఇవ్వలేదు? నేను దాన ధర్మాలు చేసి సజ్జనుల్లో కలిసిపోయేవాణ్ణి కదా అని వాపోయే పరిస్థితి రాకముందే మంచిని ఆచరించండి. ఎందుకంటే అప్పుడు మనం చేద్దాంలే ఇంకా మస్తు రోజులు బతా కదా అనే విషయం అనుకోకండి. ఎందుకంటే మామూలుగా మనం ఏం చేస్తాం, చాలామంది చేసావైతే ఇప్పటి నుంచి పూజ చేసుడు అవసరమా, ఇప్పుడు ఏమన్నా ముసలోళ్ళమ్మా పూజ చేస్తుంది కానీ అనుకుంటారు. మామూలుగా టీనేజ్లో ఉన్నా కానీ, మిడిల్ ఏజ్లో ఉన్నా కానీ, యువకులందరూ. కానీ చాదనైనప్పుడే చెయ్యాలి. ఒకటి ఉంది, చెప్తారు కదా పెద్దమ్మ, నోట్లో పండ్లు ఉన్నప్పుడే నామస్మరణ చెయ్యండి, కాళ్ళు ఉన్నప్పుడే నడుచుకుంటూ గుడికి వెళ్ళండి, చేతులు లేచినప్పుడే భగవంతునికి దండం పెట్టండి, పూజలు చేయండి, అలంకరణ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. అలానే మన దగ్గర ఉన్న దానం, ఉన్న డబ్బులో మనం సంపాదించిన దాంట్లో కనీసం ఉదాహరణకు ఒక 1000 రూపాయలు మనం సంపాదిస్తున్నాం అనుకోండి ఒక నెలకు, అందులో ఒక 100 రూపాయలు దానం చేయండి. అది అక్కడ మనకు భగవంతుని దగ్గర మన కిడ్నీ బ్యాంక్ అన్నమాట. ఈ విషయము చాలామందికి తెలియదు. ఆ 100లో మనం ఏం చేస్తాం, 10 రూపాయలు కూడా చేయరు కొద్దిమంది. ఏ రూపంలోనన్నా, అంటే వాళ్ళని పిలిచి పైసలు ఇచ్చో బట్టలు, నీ ఇంటికి వచ్చిన ఒక వ్యక్తికో బిస్కెట్ కొని మంచి ఏవో ఒకటి నీకు చేతనైనంత సహాయం చేయి. ఆ విధంగా మనం పర్సెంటేజ్ తీసుకొని మనం భగవంతునికి ఖర్చు పెట్టినట్టయితే అది మనం వెంబడొస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా. అయితే మనకు మరణం వచ్చి, అయ్యో నేను ఇప్పటివరకు ఏ దానం చేయలేదు, అబ్బా నాకు కొంచెం టైం ఇవ్వవా భగవంతా, నేను నీ దగ్గరకు వచ్చేందుకు, ఎందుకంటే నేను కొన్ని దానాలు చేసుకోవాలి. దానాలు చేసుకొని సజ్జనులు అంటే ఏంది, అంతా వివేకవంతులు, మంచి తెలిసిన వారు అన్నమాట. జ్ఞానులను సజ్జనులు అంటారు. మంచి పనులు చేసి అందరికీ సహాయపడి అందరితో ప్రేమానురాగాలు పొందిన వాళ్ళని సజ్జనులు అంటారు. దుర్జనులు అంటే వాడు ఎవరికి ఏం అక్కర్రాడు, ప్రతి ఒక్కరికి చెడ్డు పనులు చేస్తూ ఉంటారు. అయితే నేను సజ్జనులలో కలిసిపోవాలి కాబట్టి నేను ఒక మంచి పని చేస్తాను, నేను దానం చేస్తాను, నాకు 1 గంట సేపు టైం ఇయ్యరా అని అడగకూడదు. అడిగినా కూడా ఇవ్వలేడు. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదుగా. ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు దైవం అతనికి ఎంత మాత్రపు అదనపు వ్యవధి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే, మనం వచ్చినట్టే కదా తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. మనం అంటాం, చాలా రోజుల నుంచి మంచం మీద పడి ఉంటారు, అయ్యో దేవుడా నేను ఇన్ని పూజలు చేసినా అన్ని చేసినా నన్ను ఇట్లా బాధ పెడుతున్నావు, నాకు అవస్థలు అవుతున్నాయి, గుంజుతున్నాయి, నన్ను తీసుకోపోను ఒగోలేదు, దేవుని కూడా తిట్టేస్తారు పాపం. కానీ మన కర్మ ఫలం మొదలైంది, భగవంతుని యొక్క ఆజ్ఞ రాదు, టికెట్ రాదు ఫ్రెండ్స్. అది మాత్రం నిజం, నమ్మాలి, 100% నమ్మాలి ఫ్రెండ్స్ మనం. అది ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడిపిస్తాడు. ఏంది, అంత్యకాలము సమీపించినప్పుడు ఒక్క గడియ కూడా వెనక ముందు కాజాలదు. మన పాపకర్మలు వచ్చిన వెంటనే, అరే ఈ జన్మలో వీడు చేసిన పాపాలకి కర్మలను చేసేసాడు, నెక్స్ట్ వీడిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొక జన్మిద్దాము అని తీసుకెళ్ళిపోతాడు ఫ్రెండ్స్.
శరీరం ఉన్నప్పుడే చేతనైనంత మంచిని ఆచరించు, సత్కర్మలలో పాల్గొను. ఆర్థిక శక్తి చాలకపోతే చెవుల ద్వారా మంచిని విను, కళ్ళ ద్వారా మంచిని చూడు, నోటి ద్వారా మంచి పలుకు, కాళ్ళను మంచి వైపుకు నడిపించు, చేతులతో మంచి పనుల్లో సహకారం అందజేయి. అందుకే శరీరం అంద్యం కలు ధర్మ సాధనం అన్నాడు మహాకవి కాళిదాస్. ఎవరన్నారు? శరీరం అద్యం కలు ధర్మ సాధన అన్నాడు మహాకవి కాళిదాస్. ఈ విధంగా మన మరణం గురించి ఎప్పుడూ భయపడొద్దు. జీవితము మరణము, జీవిస్తున్నాము, ఇప్పుడు ఉన్నాము ఇక్కడ. మరణం అంటే ఏంది? వేరే లోకానికి ప్రయాణం చేయడం అనేది. చాలామంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మైండ్ సెట్ చేసుకొని ఇలానే భగవంతుని నీకు తోచినంతలో నామస్మరణ చెయ్యాలని నేను మీ అందరిని కూడా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం. అందరం కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం. మన ఇతిహాసాలు, మన పుస్తకాలు, భగవద్గీతలు, రామాయణము, భారతము, భాగవతం గురించి మన పిల్లలందరికీ కూడా తెలియజేస్తాము. మన వయసు వాళ్ళు కూడా కొద్దిమంది చదవని వాళ్ళు ఉన్నారు. కొద్దిమందిని భారతం గురించి చెప్పంటే భాగవతం గురించి పాత్ర చెప్తాడు. ఏమైనా క్వశ్చన్స్ అడిగి చూడండి, ఇలా తికమక పడతారు. అలాంటిది లేకుండా భగవద్గీత చదివినట్టయితే మన జీవితం సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం లోపల మనం భగవద్గీత చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. కాకపోతే ఒక నియమం పెట్టుకోవాలి. ఎందుకంటే శ్రావణ మాసం రాగానే అందరం గుళ్ళల్లో గోవుడు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టుడు ఏమేమో చేస్తూ ఉంటాం కదా. వరలక్ష్మి వ్రతాలని, నాగుల పంచమని, ఇలాన్ని పండగలన్నీ చేస్తుంటాం. స్టార్ట్ అవుతాయి ఇంత చక్కగా కదా మనకిప్పుడు. తర్వాత గణపతి వస్తాడు, నవరాత్రి ఉత్సవాలు అవుతాయి, ఆ తర్వాత బతుకమ్మ పండుగ వస్తుంది, తర్వాత దసరా వస్తుంది. ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తాం కదా. భగవంతుని మాత్రం రోజు ఒక 24 గంటలలో కనీసం 1 గంటనన్నా భగవంతుని కేటాయించండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కేటాయిస్తారనుకుంటాను. థ్యాంక్ యూ.